హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే పెన్షన్లు తీసుకునే వారంతా ఈ 4 అప్డేట్ అయితే చేసుకోవాలి. అసలు పెన్షన్లు తీసుకునేవారు ఈ 4 ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం మనకు పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అయితే కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ అయితే చేపట్టబోతున్నారు. అయితే ఆ కొత్త విధానం ఏంటంటే పెన్షన్దారులు ప్రతి నెల మనకేంటంటే వేలిముద్రలు వేసి పెన్షన్ అనేది తీసుకునే పరిస్థితి అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈ వేలిముద్రల వలన పెన్షన్లు తప్పుదారి పడుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు. ఆ కొత్త విధానం పేరే మనకు ఫేస్ రికాగ్నిషన్. సో ఈ ఫేస్ రికాగ్నిషన్ ద్వారా ఏంటంటే మీరు ఇక నుండి పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఫేస్ రికాగ్నిషన్ ద్వారా మీరు ఏంటంటే ఈజీగా మీరు పెన్షన్లు అయితే తీసుకోవచ్చు. అయితే ఈ వేలిముద్ర ద్వారా ఏంటంటే చాలామంది తప్పుదారులు అంటే వేలిముద్ర వేరే వాళ్ళు వేసి కూడా అయితే ఈ విధంగా పెన్షన్లు అయితే తీసుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించి ఈ ఫేస్ రికాగ్నిషన్ అనేది తీసుకుని రావడం అయితే జరిగింది. అయితే ఈ ఫేస్ రికాగ్నిషన్ ద్వారా మీకు ఏంటంటే పెన్షన్లు అయితే అందించడం అయితే జరుగుతుంది. అయితే పెన్షన్లు తీసుకునేవారు తప్పనిసరిగా మీకు డీబీటీ రూపంలో మీ ఖాతాలకు వేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ డీబీటీ లో మీరు పెన్షన్ తీసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ ప్రజెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ యాక్టివేషన్లో ఉంటే మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటెనెన్స్ ఎంత చేయాలని చెప్పేసి కనుక్కొని సో ఆ మినిమం బ్యాలెన్స్ అనేది మీరు అడిగి కనుక్కొని మెయింటైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు పెన్షన్దారులు ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి. సో ఈ ఎన్పిసిఐ అనేది కంపల్సరీ అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది చేసుకుంటేనే మనము గవర్నమెంట్ నుండి ఏ అమౌంట్ పొందాలన్నా కానీ తప్పనిసరిగా మీరు ఎన్పిసిఐ అనేది ఉండాలి. సో ఇది కూడా మీరు చక్కగా వెంటనే చేసుకోండి. అయితే ఈ మీరు అప్డేట్ ఈ 4 ఎక్కడ చేసుకోవాలంటే మీ బ్యాంకులకు వెళ్తే కనుక అప్డేట్ అనేది చేసిస్తారు. సో దీని ద్వారా ఏంటంటే మీరు ఈజీగా పెన్షన్ అనేది పొందవచ్చు. ఇక నుండి అతి త్వరలోనే మీకు ఫేస్ రికాగ్నిషన్ అంటే ఫేస్ క్యాప్చర్ చేసి సో స్కాన్ చేసి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానంలో తీసుకురాబోయేటటువంటి మనకు రూల్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు కాబట్టి వెంటనే మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.